పాపము చేసే అవకాశం ఉన్నటువంటిది. పాపము చెయ్యమని రెచ్చగొట్టే శరీరాన్ని మనకెందుకు దేవుడిచ్చాడు? చాలామంది ప్రశ్నిస్తున్నారు. దేవుడు పక్షపాతి కాడు. మనల్ని ఎవరి వైపైతే చూడమన్నాడో ఆ మనుష్యుడు కూడా మనలాంటి శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యం. ఏ విధంగా తన శరీరాన్ని జయించాడు? ఆ శరీరానికి దేవుడేమైనా ప్రత్యేకతలు ఇచ్చాడా? ఇది మనం ఈరోజు పరిశీలించి తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు విన్న బోధలు వేరు, బైబిల్లో ఉన్న బోధలు వేరు. కనుక ఈరోజు బైబిల్లో ఉన్న బోధను మనం ఆలోచిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవునికి సర్వలోక ప్రజల చేత పూజింపబడుతూ, యాచింపబడుతూ, స్తుతింపబడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కూడా మరొకసారి మన బ్రతుకులను గురించి దేవుడు రాయించినటువంటి మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనకు శక్తినిచ్చేటివి, ఈ లోకమును జయించటానికి, దానికి సాదృశ్యమైన ఈ శరీరాన్ని జయించటానికి, ముఖ్యంగా ఈ శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని జయించటానికి కావలసిన ఆత్మీయ మెడిసిన్, ఆత్మరోగులను శుద్ధీకరించే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్కులు మనం నేర్చుకొని దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడదాం. ఈరోజు మనిషి పాపాన్ని జయించటానికి ఏం చేయాలి అనేది మన ముందున్న ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా పాపాన్ని జయించలేకపోతున్నాం. వాక్యం కూడా చెప్పింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అంటే చేస్తారని చేయమని కాదు, మనము చేస్తాము అని తెలిసి ఆ మాట రాయించాడు. కనుక దానిలో నుంచి మనం విడుదల పొంది ఏ రీతిగా మనము మన పరుగు పందెంలో పరిగెత్తి దేవుడిచ్చే నీతి కిరీటాన్ని పొందుకోవాలి అనేది మన ముందున్న ముఖ్యాంశం. ఈ రోజుల్లో ఏ వ్యక్తి చూసినా ఇదే మాట మాట్లాడుతుంటాడు. ఏమని? తప్పెందుకు చేస్తున్నావయ్యా అనేది నేరం నాది కాదు. అవునా కదా? ఆకలిది శరీరం యొక్క ఆకలి కావచ్చు, కడుపు యొక్క ఆకలి కావచ్చు. రెండు రకాల ఆకలి ఉంటాయి మనిషికి. అర్థం చేసుకుంటే శరీరం యొక్క ఆకలి అంటే ఆ కోరిక. మరి మామూలుగా ఆకలి, మనం బ్రతకడానికి ఆకలి అంటే భోజనం. ఈరోజు వీటన్నిటినీ జయించటానికి దేవుడు శరీరానికి ఆహారం పెట్టాడు. శరీరాన్ని జయించటానికి ఆత్మీయ ఆహారాన్ని కూడా పెట్టాడు. ఆ ఆత్మీయ ఆహారాన్ని సరి అయిన టైంలో, సరి అయిన విధానంలో మనం గనక తీసుకున్నట్టయితే ఈ పాపాన్ని, తద్వారా శరీరాన్ని, తద్వారా లోకాన్ని జయించగలం. అలా జయించలేక అనేక మందిని తడబడుతూ, పడుతూ, లేస్తూ ముందుకు సాగుతున్నాం. ఎందుకు అంటే దేవుని మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేక, ఆ దేవుని మాటలను మన హృదయాలలో జీర్ణించుకోలేక, దేవుడే చూసుకుంటాడు అని దేవుడి వైపు నెట్టేసే బోధలు ఎక్కువైనాయి. మేం ప్రార్థన చేస్తాం, మీకేం పర్వాలేదు అనేది బోధలు ఎక్కువైనాయి. ఇది శరీరాన్ని జయించటం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, తినాలి, అరగించుకోవాలి. చాలా
ప్రాక్టీస్ ఉంది. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే మన పాపాలు పోవు. మన పాపాన్ని మనమే జయించాల్సి ఉంటుంది. కాకపోతే పాపానికి మందు దేవుడు ఆల్రెడీ మన ముందు పెట్టాడు గనుక మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. చాలామందిని మరి దేవుడు కూడా యేసు వైపు చూడండి అయ్యా, యేసుక్రీస్తు ఈరోజు తన శరీరాన్ని ఎలా జయించాడు, ఈ లోకాన్ని ఎలా జయించాడు, ఒకసారి యేసు వైపు చూస్తే మీరు కూడా ఈ లోకాన్ని సులువుగా జయించవచ్చు అని కనుక మనం చెబితే, మన శరీరం దాన్ని గ్రహించలేక, మన ఆలోచన విధానము దాన్ని గ్రహించలేక, మనం విన్న బోధ దానికి తట్టుకోలేక మరొక బోధ బయలుదేరింది. ఏంటంటే యేసుప్రభు అంటే మహానుభావుడు అండి, ఆయన శరీరంలో అవునా గొప్ప మహత్యాన్ని పెట్టాడు, గొప్ప శక్తిని పెట్టాడు, దేవుడే అవునా కదా, పరిశుద్ధునిగా ఈ లోకానికి యేసుక్రీస్తును పంపాడు. మరొకడైతే తెగించి సాక్షాత్తు ఆయన దేవుడే కదండి, దేవుడే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కనుక ఆయన జయించాడు. పెద్ద ప్రాబ్లం ఏముంది? దేవుడే వచ్చి చచ్చిపోయి దేవుడే వచ్చి తిరిగి లేస్తే పెద్ద గొప్పతనం ఏముంది? నా శరీరం బాధ దేవునికి తెలిస్తే నీకు తెలిస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కడు ఇదే మాట. ఎందుకంటే పలానా భక్తుని వైపు చూడు, పలానా భక్తుని వైపు చూడు అంటే ఏ భక్తుడు కూడా అదే ప్రాబ్లంలో ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి వైపు చూస్తే, కొందరు మనుషుల వైపు మనం చూస్తే మనం ఈ లోకంలో ఎప్పుడు ఈ శరీరాన్ని జయించలేము. కానీ ఒకే ఒక్క మనిషి ఉన్నాడు ఈ లోకంలో, తన శరీరాన్ని జయించి తనలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని ప్రపంచానికి ప్రశ్నించినటువంటి యేసుక్రీస్తు అనే ఒక నరుడు ఏ విధంగా తన శరీరాన్ని జయించాడు? ఆ శరీరానికి దేవుడేమైనా ప్రత్యేకతలు ఇచ్చాడా? దేవుడే ఆ శరీరంలో పరిశుద్ధతను పవిత్రతను ముందే పెట్టి ఈ లోకానికి పంపాడా? మనల్ని ఎందుకు పాపము చేసే అవకాశం ఉన్నటువంటిది, పాపము చెయ్యమని రెచ్చగొట్టే శరీరాన్ని మనకెందుకు దేవుడిచ్చాడు అనేది ఈరోజు బైబిల్ అర్థం కానీ, బైబిల్ అర్థం చేసుకోలేని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాబట్టే దేవుడు పక్షపాతి కాడు. అంటే మనల్ని ఎవరి వైపైతే చూడమన్నాడో ఆ మనుష్యుడు కూడా మనలాంటి శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. మనము ధరించుకున్నటువంటి ఎలాంటి శరీరమో అలాంటి శరీరాన్నే తాను ధరించుకొని ఈ లోకానికి వచ్చి దాన్ని జయించి మనకొక మార్గదర్శిగా, మనకొక మార్గముగా నిలబడ్డాడు. ఇది సత్యం. ఇది మనం ఈరోజు పరిశీలించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇంతవరకు విన్న బోధలు వేరు, బైబిల్లో ఉన్న బోధలు వేరు కనుక ఈరోజు బైబిల్లో ఉన్న బోధను మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యేసుక్రీస్తుని గురించి గ్రంథకర్త మరి ప్రారంభంలో మాట్లాడుతూ ఆయనను గురించి కీర్తనల గ్రంథంలో ఏమి రాసిందో ఎత్తిపట్టి యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపేటప్పుడు ఎలాంటి వాడుగా చేశాడో కూడా చెబుతూ, ఆ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతల కంటే తక్కువవాడుగా, కొంచెము తక్కువవాడుగా చేయబడ్డాడు. ఈ మాట అర్థం కాని వాళ్ళు యేసుక్రీస్తు దేవుడుగానే ఈ లోకానికి వచ్చాడు, లోకానికి వచ్చినప్పుడు ఆయనే దేవుడు అనే అబద్ధ బోధలు చేస్తున్నారు. ఒకవేళ వారి బోధ రైట్ అయితే ఇదిగో ఇక్కడ రాయబడ్డ వాక్యం అబద్ధం. సో పరిశుద్ధాత్మ చేత రాయబడ్డ వాక్యం అబద్ధం ఎప్పుడూ కాదు గనక ఈ అబద్ధికులే వక్రీకరించి మాట్లాడుతున్నారు గనక ఆ దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డ యేసుక్రీస్తుకు దేవుడు మహిమా కిరీటాన్ని, ఈ లోకాన్ని, సర్వలోకాన్ని ఎందుకు లోబరిచాడు?
ఈరోజు యేసు ప్రభును అందరికీ ప్రభు అని, అంటే ఆదాము నుంచి నేటి వరకు ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా రాబోయే మానవులందరికీ యేసుక్రీస్తు ప్రభువుగా ఎందుకు నియమించాడో, ఆయన చేసిన త్యాగం ఏంటో, ఆయన పడ్డ కష్టమేంటో, ఆయన పడ్డ శోధన ఏంటో ఈరోజు మనుషులకు అర్థం కావాలి. ముఖ్యంగా క్రైస్తవులకు, క్రైస్తవ బోధకులకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయనను హెచ్చిస్తున్నామనే ఒక మాయలో పడి ఆయనను ఎలా తగ్గిస్తూ డిగ్రేడ్ చేస్తున్నారో ఈరోజు వాళ్ళకి అర్థం అవట్లేదు. ఇప్పుడు మనం చదువుదాం 9వ వచనం నుండి. దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకును, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో కుమారులను క్షణకర్తను సంపూర్ణముగా చేయుట ఆయనకు తగును. చాలామంది ప్రశ్నిస్తున్నారు, యేసు ఒక్కడే కదా దేవుని కుమారుడు, మేం కాదా? బైబిలే రాసింది మనందరం కూడా దేవుని కుమారులమే. కాకపోతే ఆయనకు ఒక టైటిల్ ఉంది, ఏమని? ప్రియ కుమారుడు అని ఉంది. ఈయననా ప్రియ కుమారుడు అని ఒక్కని గురించే సాక్ష్యం ఇచ్చాడు దేవుడు తప్ప ఇంకెవ్వరి గురించిన మాట లేదు. ఎందుకు ఆయనను అలా సంబోధించాడు దేవుడు? ఆయన అలాగా ఎందుకు చూశాడు? ఆయన గురించి ఏం రాశాడు అంటే అద్వితీయ కుమారుడు. చాలామంది కుమారులు ఉన్నారు, కానీ ఈయన ఒక్కడే అద్వితీయ కుమారుడు. అంటే ఈయన లాంటి కుమారుడు మరొకడు లేడు. అది అద్వితీయుడు అంటే. ఈయన లాంటి కుమారుడు దేవునికి మరొకడు లేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరైనా ప్రశ్నించే వారికి మనం ఈ సమాధానం చెప్పాలి. పరిశుద్ధపరచు ఒక్కటే మూలం అంటే ఒక్కడే మూలము. భక్తిని జ్ఞానం చేతుడు. ఇది ఈ యొక్క ఏదైతే మధ్యలో ఒక గీత పెట్టి రాయబడి ఉందో ఇది పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనం. ఇలా గుర్తుపట్టుకోండి చదివేటప్పుడు. ఇలా గీత పెట్టి ప్రత్యేకంగా రాస్తున్నాడు. ఇది పాత నిబంధనలో కనబడుతుంది మనకు. ఎందుకంటే యెషయా గ్రంథంలోనూ మిగతా గ్రంథాల్లోనూ మనం వెతుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఆ పిల్లలు కాబట్టి ఏ పిల్లలు? మనమందరం మన పిల్లలం, మనం దేవునికి పిల్లలం కనుక మనమందరము రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, అంటే యేసుక్రీస్తు రక్తమాంసములను ఎందుకు ధరించుకున్నాడు? దేవుని యొద్ద వాక్యంగా ఉన్నప్పుడు ఆత్మరూపిగా ఉన్న ఆయన ఈ లోకానికి దేవుని చేత రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ఇవ్వబడి ఎందుకు ఈ లోకానికి పంపాడు అంటే మనందరము రక్తమాంసములు గలవారమై ఉన్నాం. ఈ రక్తమాంసములు మనల్ని రెచ్చగొట్టి పాపం చేసే అవకాశం మనల్ని ప్రతిరోజు కలుగజేస్తుంది కనుక అలా కలుగజేసిన మనం మరణ భయం చేత, అంతే కదా. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేనికి భయపడుతున్నారు? మరణాన్ని. ఎందుకు?
మేము మరణిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మరణం అంటే భయపడని వాళ్ళు ఎవరు? మేము చస్తే మాకు మేలు, మేము చస్తే మాకు నిత్య జీవం ఉంది అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే బ్రతుకుతారో వారు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హతసాక్షులు అయ్యారు. లాస్ట్ వీక్ చెప్పాను మీకు, అదే అపోస్తులు ఎన్నడూ మరణానికి భయపడలేదు. మన ముందున్న చాలామంది దైవజనులు మరణానికి భయపడలేదు. ఎందుకంటే వారిని మరణ భయం నుంచి విడిపించిన ఆయన వైపు చూశారు. వాళ్ళు పాపం అనే దాస్యంలో చిక్కుకున్న వారిని విడిపించడానికి దేవుని కుమారుడి లోకానికి వచ్చాడని నమ్మిన వారు ధైర్యంగా హతసాక్షులయ్యారు. ఈరోజున్న పాస్టర్స్ ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు, ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చుట్టూ బౌన్సర్స్ని పెట్టుకొని, ఈవెన్ సువార్త సభలకు వచ్చినా మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని వస్తున్నాడు అంటే ఆలోచించాలి మనం. అందుకే ఆయన కూడా రక్తము మాంసములో పాలివాడాడు. ఎందుకంటే రక్త మాంసములు గల దేహాన్ని దేవుడు యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఆ దేహంలో ఎలాంటి స్వభావం ఉన్నది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము, అబ్రహాము సంతాన స్వభావము. ఎందుకంటే అబ్రహాము సంతానానికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో అదే సంతానం స్వభావం ఎందుకు వచ్చిందంటే ఆయన అబ్రహాము వంశం. అలా అబ్రహాములో నుంచి వచ్చిన యాకోబు, యాకోబులోంచి వచ్చిన దావీదు, అవునా కదా, దావీదు వంశంలో నుంచి వచ్చింది కనుక దావీదుకున్న గుణగణాలు ఆయనకు కూడా వచ్చేసాయి, ఆయన శరీరంలో ఉన్నాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగా యూదులలో నుంచి వచ్చాడు కనుక యూదులకు ఉన్నటువంటి స్వభావము యేసుక్రీస్తు శరీరంలో ఆ స్వభావం ఉన్నది అంటున్నాడు దేవుడు. నేనంటలేదు, ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన లేఖనము. మనం నమ్ముతామా నమ్మో అనేది మీ ఇష్టం. చాలామంది కొన్ని నానా విధములైన బోధల చేత తిప్పబడి ఈ సత్యాన్ని చెప్పేసరికి భరించలేకపోతున్నారు. అది ప్రాబ్లం. ఎందుకంటే బైబిల్ను రోజు చదివి ఉంటే, రోజు బైబిల్ చదివి ఆలోచించి దేవుని నీతికి లోబడితే ఈ సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే యూదుల స్వభావం ఏంటిది అని కనుక మనం మాట్లాడితే మన భారతీయుల స్వభావం కూడా అంత భయంకరంగా లేదు. అర్థమైందా లేదా? ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక మంది శరీర స్వభావము యూదుల శరీరంలో ఉన్నది కాదు. యూదులు ఎంత దౌర్భాగ్యులు, దుర్మార్గులు అంటే ఆనాటికి ఈనాటికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే దేవునికి లోబడరాలు, యేసుక్రీస్తుని ఇంతవరకు నమ్మలేదు వాళ్ళు. మరలా యేసుక్రీస్తుని ఈరోజు సిలువేస్తూ క్రైస్తవులను హింసించి ఈరోజు భారతదేశంలో కూడా యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళను మరలా ధర్మశాస్త్రం వైపు తీసుకుపోయి ఈ యేసుక్రీస్తు దొంగ, వచ్చినోడు అబద్ధికుడు, వచ్చినోడు మెస్సయా కాదు అని ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నారు నేటికి యూదులు. యావే సమాజం అని ఒకటి ఉంది. యూదులు కాకయే మేము యూదులం అనుకొని భారతీయులు కూడా రక్తమాంసములు మరి ఆ యూదుల వంశంలోంచి రాకపోయినా భారతదేశంలో పుట్టి అందులో తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళు కూడా మేము యూదులమని క్రీస్తును నమ్మిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మనం నమ్ముతున్న క్రీస్తును వాళ్ళు నమ్మటం లేదు. అసలు ఆయన మెస్సయానే కాదంటారు. మీరు ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 27 కొత్త నిబంధన, 39 వాళ్ళ దగ్గర 27 పుస్తకాలు ఉన్న కొత్త నిబంధన ఉండదు. వాళ్ళు కొత్త నిబంధన నమ్మరు, సువార్తలు నమ్మరు, పత్రికలు నమ్మరు, యేసు ప్రభువుని నమ్మరు. అంతటి దుర్మార్గులు. ఇప్పటికీ మీరు యెరూషలేముకి వెళ్తే క్రీస్తుని ఎవరైనా నమ్మితే వాళ్ళని బహిష్కరించే పరిస్థితి ఉన్నది, హింసించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును దేవుని కుమారుడని కూడా నమ్మలేదు. ఈరోజు కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పటికీ అదే బోధ. అందుకే ఆ రోజు పౌలు అపోస్తలులు యేసు దేవుని కుమారుడని నమ్మండి రా అని గట్టిగా వాదించి
తర్కించి ఒప్పించినారు. ఇది కూడా ఇప్పుడు మనం కూడా అటు యూదులతోనూ ఇటు క్రైస్తవులతోనూ పోరాటం చేస్తున్నాం, విశ్వాస సంబంధమైన పోరాటం. అందుకే మీరు కనుక ఆలోచన చేయగలిగితే ఆ యూదుల స్వభావాన్ని చెప్పాలంటే భరించలేరు మీరు ఈరోజు. ఆ యూదులు కూడా భరించలేరు ఇప్పుడు మనల్ని వచ్చి కొట్టే పరిస్థితి. ఈ విషయం మనం చెప్తే యూదులు కాకయ్యే యూదులు అనుకున్న వాళ్ళు కూడా మన మీద దండయాత్ర చేసే పరిస్థితి. ఎందుకంటే ఆనాడు సత్యం చెప్పిన యేసు ప్రభువుని లేపారు, అపోస్తలను చంపారు, ఇప్పటికీ అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము సాక్ష్యం 8 నుంచి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రామాణికులకును హితబోధకు ఆరోగ్యకరమైన బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇలాంటి దుర్మార్గుల కోసమే ధర్మశాస్త్రం వచ్చింది. ఇన్ని క్యారెక్టర్స్ బహుశా మన దగ్గర కూడా కనబడవు ఎవరి దగ్గర. ఏమండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తున్నాడు. తల్లిని తండ్రిని హత్య చేసే రకమట. అందుకనే ధర్మశాస్త్రంలో ఏం ఆజ్ఞ వచ్చింది? నీ తల్లిని తండ్రిని సహోదరుని ద్వేషించే రకం. అందుకే నీ సహోదరుని ప్రేమించు. అందులో ఉన్న ఆజ్ఞలు అవే. వారానికి ఒక్కరోజు సెలవు తీసుకుంటారా బాబు, ఆ సెలవు తీసుకొని మీరు దాన్ని పరిశుద్ధంగా గడపండిరా అంటే ఈ విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుందో, మేము ఎప్పుడు బిజినెస్ చేసుకోవాలో అనే మైండ్ కలిగిన వాళ్ళు. సో అలాంటి స్వభావము కలిగిన శరీరంతో వచ్చాడు యేసు ప్రభు. దిస్ ఈజ్ బైబిల్ సేస్. అబ్రహాము సంతాన స్వభావం అంటే యూదుల స్వభావం ఎలాంటిదంటే ఆయనలో ఉన్నట్టు రక్తం మాంసములో ఇలాంటి గుణగణాలతో ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపము చేస్తున్న దేవుని పిల్లలను కాపాడడానికి పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చాడు. పాపపు స్వభావము కలిగిన శరీరం ఇది. ఏదో ప్రత్యేకంగా సూపర్ బాడీ కాదు ఇది. ఈరోజు మనకున్న శరీరం కంటే ఇంకా తక్కువ కేడర్ అని చెప్పాలి. మన భారతీయులలోనైనా మనం కొంచెం, అవునా కదా, ఇన్ని గుణాలు ఉన్నాయి మన దగ్గర. తల్లిని తండ్రిని సంపటోడు ఉన్నాడు మన దగ్గర. ఇప్పటికీ మన తల్లిదండ్రులను ఎలా కాపాడుతున్నాం, ఎలా పూజిస్తున్నాం, ఏమా సాధ్యమైనంత వరకు పొరుగు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనకున్న శరీర స్వభావం కన్నా ఇంకా ఘోరమైన వ్యాధి కలిగినటువంటి వ్యసనక్రాంతుడైన వానిగా ఆ శరీరంలో యేసుక్రీస్తుని దేవుడి లోకానికి పంపాడు. ఇంతటి భయంకరమైన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు జయించాడు. ఇలా పాపపు స్వభావం కలిగిన శరీరముతో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పరిశుద్ధాత్ముడు రాయించిన పుస్తకం ఇది. అన్యజనులకు అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడ్డ పౌలు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ఇటు క్రీస్తు బోధనకు పరిపూర్ణంగా ఎరిగినవాడు, క్రీస్తు యొక్క మర్మాన్ని సంపూర్ణంగా ఈ రోజున మనుషులందరికీ తెలియజేశాడు. దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా తెలిపిన ఈ పౌలు, అందుకే ఇప్పటికీ క్రైస్తవుల్లో చాలామంది పౌలు బోధను ప్రకటించడం లేదు. ఇక ముస్లింలకు యూదులకైతే పౌలు అంటే అసలు పడదు. నా ఫ్రెండే ఉన్నాడు 50 సమాజం రాజమండ్రిలో. మీరు నమ్ముతున్న యేసు దొంగ అయ్యా, ఎందుకు నమ్ముతున్నారంటాడు. నాతో తిరిగి 10 సంవత్సరాలు నాతో సువార్త ప్రకటించిన వ్యక్తే ఈరోజు గడ్డాలు మీసాలు పెంచుకొని సున్నతి చేయించుకొని టోపీ పెట్టుకొని యూదుల వలె మారిపోయాడు. ఆలోచింపాలి, ఇప్పుడు ఆలోచింపజేయాలి మనుషులు. అందుకే క్రైస్తవులను కూడా ఆలోచింపజేస్తున్నాను. మళ్ళీ దీంట్లోంచి చాలామంది తప్పిపోతున్నారు. 50 సమాజం అని, యాషువ మెస్సయ్య సమాజం అని,
రకరకాలుగా విడిపోయినారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-4 చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఒకవేళ యేసుక్రీస్తును గనక మనం ధరించుకుంటే, నమ్మటం కాదు, యేసుక్రీస్తులో ఉంటే, యేసుక్రీస్తును ధరించుకుంటే నీ మాట కాదు, నీ క్రియ చేత నిన్ను చూడగానే ఓహో ఈయనలో యేసుక్రీస్తున్నాడు రా బాబు అని అవతలోడు గుర్తుపట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ షర్ట్ వేసుకున్నామో గుర్తుపడతారు కదా, ఏ చీర కట్టుకున్నామో, ఇది ఏ కంచి పట్టో ఏదో గుర్తుపడతారు కదా. అలాగా నిన్ను చూడగానే ఇతడు క్రైస్తవుడు రా అని అవతలోడు గుర్తుపట్టాలి. అది క్రీస్తు యేసునందున్నవాడు అని అర్థం. నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను, అదే కదా ఇప్పుడు హెబ్రీ పత్రికలో చెప్పింది అదే, పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించటానికి ఆయన శరీర రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన మరణము, సమాధి, పునరుత్థానం ద్వారా మనకు విడుదల దొరికింది. ఆయన మరణం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు మరణమే. దేవుడు చావలేదు, దేవుడు ఎప్పుడూ పుట్టలేదు. దేవుడికి అమరత్వం కలిగిన వాడు గనక దేవుడు ఎప్పుడూ చావడు. దేవుని కుమారుడు వచ్చి మన కోసం చనిపోయినాడు. ఇది సువార్త. ఈ సువార్తను ఈరోజు మనుషులు ప్రకటించట్లేదు, క్రైస్తవులే ప్రకటించలేదు. ప్రకటిస్తున్న మనలాంటి వాళ్ళను ద్వేషిస్తున్నారు. అందుకే క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష అంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్రం ఏమన్నదంటే పాపం చేస్తే చచ్చిపోతాం, వ్యభిచారం చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టాలని నడి బజార్లో, అది ధర్మశాస్త్రం లా. ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వస్తే ఆ లా తీసివేయబడింది ఆయన. అంటే మళ్ళీ చేయమని కాదు, దానికంటే భయంకరమైన శిక్ష ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు, నిత్యాగ్ని దండనం. దాని గురించి ఆలోచించమన్నాడు. అయితే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు, ఎలా ధర్మశాస్త్రము వాళ్ళను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టలేకపోయింది కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా దానిని చేశాడు. దేవుడు దాన్ని చేసినంటే దేవుడే వచ్చి చేశాడని కాదు. దేవుడు తన పనిని తన కుమారుల ద్వారా, తన కుమారుని ద్వారా, అవసరమైతే దూతల ద్వారా చేయించుకుంటాడు. కానీ దేవుడెప్పుడు ఈ భూమి మీదకి దిగి రాలేదు. శరీరములో నివసించిన ఏ వ్యక్తి దేవుడు కాదు. ఎందుకంటే బైబిల్ ఒకే ఒక్క మాట ఉంటుంది, దేవుడు ఒక్కడే, ఆయనకు రూపము లేదు, ఏ రూపములో కనబడ్డవాడు దేవుడు కాడు. కానీ ఇది ఈరోజు మన దేశంలో చాలా భయంకరం అయిపోయింది. కనబడ్డ ప్రతి రూపాన్ని ఎందుకు మేము దేవుడు అనుకుంటున్నామంటే వాళ్ళ గ్రంథాల్లో రాసింది అది, మనం దాన్ని విమర్శించడానికి లేదు. మన గ్రంథంలో ఏముందో మనం చెప్పాలి. అందుకే అనుసరించే మన యందు నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు, చూసారా ఎలా ఉందో, దేవుడు తన సొంత కుమారుణ్ణి అంటున్నాడంటే ఇక మీరు ఆలోచించాలి. మనం కాదని కాదు, ప్రత్యేకంగా ఈయనను ఇలాంటి స్వభావం ఉన్న శరీరముతో పంపాడు కనుక ఆయన నా సొంత కుమారుడు అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ప్రేమ ఎట్టిదో, దేవుని మనసు ఎట్టిదో, దేవుని ఆలోచన విధానం ఎట్టిదో, దేవుని సంకల్పం ఎట్టిదో మనం ఆలోచించగలగాలి. కనుక పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారము దేవుడు పంపాడు. దేవుడే పాప శరీరాన్ని ధరించుకొని రాలేదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పాపభూయిష్టమైన శరీరముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, ఆయన శరీరమందు
సరే, ఆయన శరీరంలో పాపాన్ని పెట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన చేత శిక్షింపజేయించాడు. చేతి సహాయం లేని రాయి అంటే దేవుని సహాయము లేకుండానే యేసుక్రీస్తు తన శరీరాన్ని జయించి శిలువ యాగం చేశాడు. అది యేసుక్రీస్తుకున్న గొప్పతనం. యేసుక్రీస్తు అలాంటోడు కనుక ఆయనకు సాధ్యమే, మేము మనుషులం కనుక మాకేం సాధ్యమని అనొద్దు ఎవడు ఇప్పుడు అనడానికి వీల్లేదు. మనకంటే దారుణమైన పరిస్థితిలో ఆ రోజు ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వారి తరపున దేవునికి వ్యతిరేకులైనటువంటి యూదుల మధ్య బతికి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికే ఆయన ధర్మశాస్త్రాన్ని తన శరీరంలో పూర్తిగా నెరవేర్చాడంటే ఏమైతే ఆజ్ఞలు ఉన్నాయో 10 ఆజ్ఞలను ఆయన శిలువ యాగము దగ్గరికి వచ్చేసరికి, అంటే తన్ను తాను పవిత్రుడిగా తన్ను తాను నిర్దోషమైన గొర్రెపిల్లగా మార్చుకొని తన శరీరంలో ఉన్నటి పాపానికి శిక్ష విధించుకొని కల్వరి శిలువలో ఎక్కాడు. అందుకే ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడో అప్పుడు యోహాన్ ఏమంటాడో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఇంత సాక్ష్యం పొందాడు 30 ఏళ్ల వయసుకే. ఇంకా శిలువ మరణం కాలేదు, యాగం కాలేదు, సేవ ప్రారంభించలేదు. అప్పుడే యేసుక్రీస్తుని గురించి దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను 30 ఇయర్స్. ఎందుకంటే సేవలోనికి వచ్చి బాప్తిసం తీసుకునే టయానికే ఎన్ని శ్రమలు అనుభవించి తన శరీరాన్ని నలగొట్టుకోవాలో అంతగా నలగొట్టుకున్నాడు తెలుసా మీకు? అదే వాక్యం హెబ్రీలో ఉంటుంది. వాక్యాన్ని చదవక ఈరోజు క్రైస్తవులు మోసపోతున్నారు. ఎవరో శరీర అవసరాల కోసం చెప్పిన బోధకుల బోధనే ఈరోజు మనం నమ్ముతున్నాం తప్ప బైబిల్లో ఉన్న బోధను నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. శరీర ధారి అయి ఉన్న దినములలో ఏం చేశాడట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి, అంటే ఈ మరణం కాదు, నిత్యాగ్ని దండనకు వెళ్ళే ప్రమాదంలో నుంచి తప్పించగల ఏకైక శక్తిమంతుడైన దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. యేసుక్రీస్తును కూడా దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఈయన నా ప్రియకుమారుడు అన్నవాడు, ఇదిగో ఈయన అందరికీ ప్రభు అని ఎందుకు నియమించాడు అంటే, ఆయన బ్రతుకు కాలములో ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని శోధనలు అనుభవించాడు, ఎన్ని ప్రార్థనలు చేశాడు, ఎన్ని యాచనలు చేశాడు దేవుడికి. ఇది అర్థం కాని ముస్లింలు మరణం నుంచి తప్పించమన్నాడు కనుకనే దేవుడు ఆయనను మరణం నుంచి తప్పించి సరాసరి పరలోకం తీసుకుపోయాడని ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకు అర్థమైంది ఈ బోధనే తప్ప, మరణం శరీర మరణమే తప్ప ఇది ఆత్మీయంగా నరకానికి వెళ్ళడం అనేది మరణం. శరీరంలోంచి బయటకు వెళ్ళడాన్ని బైబిల్ ఏమన్నదంటే నిద్ర అన్నది, చావనలేదు. ఎప్పుడు మరణిస్తావు? శరీరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత విశ్రాంతిలోనికి నువ్వు వెళ్ళకపోతే అప్పుడు పాతాళం నీ కొరకు నోరు తెరిచి అది మరణం అన్నాడు. కాబట్టి ఇలా ఆ మరణము నుండి తప్పింపబడాలి అంటే మనం ఏం చేయాలట? ప్రతిరోజు ప్రార్థనలు, యాచనలు, శోధనలు, కన్నీళ్ళు, వేదనలు, అంటే మన శరీరం ఎన్ని విధాలుగా మనం రెచ్చగొట్టినా అన్ని విధాలుగా దాన్ని అనగదొక్కాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ శరీరం ఎంతటి భయంకరమైందో మనందరికీ తెలుసు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని గలతీ 5:19 చెప్పాడు. వాటిని జయించాలి ఈరోజు. మరి వాటిని జయించాలి అంటే మా వల్ల కావటం లేదనేది ప్రతి మనిషి చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవడైనా ఒక్కడున్నాడా అలా జయించినోడని ఒకడు అడిగాడు నన్ను. దొరికావరా బాబు అనుకున్నాను. ఎందుకంటే ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఆయన చూడు, చెడిపోయిన వాళ్ళ గురించి చూడకు, మీ పాస్టర్ల వైపు చూడకు, ఎవరి వైపు చూడకు, సంఘాలు సంస్థల వైపు చూడకు. ఏం చేయమన్నాడు యేసు? వాక్యం ఏం చెప్పింది? యేసు వైపు చూడు. విశ్వాసమునకు కర్త
దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు ఎందుకు చూడాలంటే ఆయన తన శరీరాన్ని జయించాడు. మనలాంటి మానవుడై ఉండి, అంతే కదా. ఇప్పుడు రోమపత్రిక చదివించాను మీకు. ఆయన ఏమన్నాడంటే, ఒక మనిషి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చిందో అలాగే ఒక మనిషి ద్వారానే మనకు రక్షణ వచ్చింది. అంటే యేసుక్రీస్తును ఏమని ప్రతిపాదించాడు అక్కడ? మనుష్యుడని చెప్పాడు. మనం అంటే తట్టుకోలేరు. ఇప్పుడు బైబిల్ అన్నది ఒక మనుష్యుని ద్వారా అన్నది. అపోస్తల కార్యాలు 17లో ఉండదు, ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు, ఒక దినాన్ని నియమించాడని చెప్పాడు. యేసే స్వయంగా చెప్పాడు, మనుష్య కుమారుణ్ణి నేను అని. కానీ ఎవరికి మింగుడు పడలేదు. ఓకే, మనం దేవుని కుమారుడు దగ్గర నిలబడ్డాం. ఎందుకంటే బైబిల్ మనకు చెప్పింది ఏంటంటే, యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మీకు నిత్య జీవం అని చెప్పింది కనుక ఆయనను మనం దేవుని కుమారుడని నమ్ముతూ, ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ రకంగా తన శరీరాన్ని జయించాడో. కోపాన్ని తట్టుకోవచ్చు, అవునా కదా? ఏమండి, వాస్తవం మాట్లాడుతున్నా. మోసాన్ని తట్టుకోవాల్సి, అన్నిటిని తట్టుకోవాల్సి, కానీ శరీరంలో ఉండే కోరికను తట్టుకోలేడు. వాస్తవంగా ఆ కోరిక ఏంటో మీ అందరికీ తెలుసు. అది తట్టుకోవాలంటే చాలా శక్తి కావాలి. ఈరోజు చాలామంది పడిపోతున్నాం అక్కడనే. వారం రోజులో, నెలకో, సంవత్సరానికో ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు ఇక్కడే పడిపోతున్నాడు. అందుకనే దేవుడు శరీర కోరిక మీద చాలా దృష్టి ఉంచి, నువ్వు నా ప్రార్థనకు రావాలన్నా నిన్ను శరీరం ఇబ్బంది పడితే మీ భార్యాభర్తలు కలుసుకొని తర్వాత రారా అన్నాడు. అంటే ఎంతటి భయంకరమైనదో చెప్పాడు. దాన్ని మనం ఈరోజు జయించాలి అంటే యేసు జయించాడు, ఆయన వైపు చూడమంటున్నాడు. ఒక పౌలు జయించాడు, ఆయన వైపు చూడమంటున్నాడు. ఒకసారి భార్యాభర్తల బంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మత్తయి రాసిన సువార్త, గతంలో మాట్లాడాను. భార్యాభర్తలకు విడాకులు లేవు. ఖచ్చితంగా నీ భార్యతో సమాధాన పడాలి, నీ భర్తతో సమాధాన పడాలి. వాళ్ళు ఎట్టి వారైనా భార్యాభర్తలు తమ ధర్మాలను నిర్వర్తించాలి. భర్త భార్యకును, భార్య భర్తకును. నిర్వర్తించకపోతే వచ్చే ప్రమాదం దేవుడికి ముందే తెలుసు కనుక చెప్తే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే 10వ వచనం చదవాలి, 19:10. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనటమే యుక్తం కాదని చెప్పాడట. అందుకైన ఏముండాలి? దేవుని అనుగ్రహం పొందాలి అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషులుగా బ్రతకాలి. అలా తప్పు చేశాడు ఒక దావీదు. కానీ తర్వాత తన తప్పును తెలుసుకొని వేడుకున్నప్పుడు అనుగ్రహించాడు. క్షమాపణ దయచేసి, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైనా, ఒకవేళ నువ్వు చేస్తే, చేయకూడదు, చేస్తే నువ్వు వేడుకో అంటున్నాడు. ఇలా చెప్తూ అనుగ్రహం కలిగినవాడు. నువ్వు ఈ మాటలను, గర్భము నుండి నపుంసకుడుగా పుట్టిన వారు గలరు, చేయబడిన వారు గలరు, నపుంసకులు గలరు. ఈ మాటను అంగీకరించబలవాడు అంగీకరించునుగాక. అంటే తల్లి గర్భం నుంచి నపుంసకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కొందరు బలవంతంగా నపుంసకులుగా చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆనాడు కాలంలో రాజులు యుద్ధానికి వెళ్తే రాణిగారు కోటలో ఉంటారు. వారికి చుట్టూ కాపలా ఉండాలంటే పురుషులను నపుంసకులుగా చేసి సైనికులుగా కాపలా పెట్టేవారు. ఇది చరిత్ర. ఇప్పుడు 3వ కేటగిరీలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏంటది? దేవుని రాజ్యము నిమిత్తము తమను తామే. ఒకడు రాశాడు, అసలు యేసు ప్రభు నిజంగా ఏ కోరిక లేకుండా ఎలా బతికాడండి? ఆయన ఏమంటారు, గే అంటారు కదా, నపుంసకుడా అని ప్రశ్నించిన వీడియోలు కూడా చూశాను నేను. అలా వీడియోకు ఏమంటారు, అది రెస్పాండ్ అయిన ఒక పాస్టర్ని కూడా చూశాను. ఆడేమంటాడు తెలుసా, నా మీద పడ్డరు ఆడళ్ళు వచ్చాయి, నేనేమన్నా 0.5 కన్నా నేను అనుభవిస్తాను అలా అన్న పాస్టర్లను కూడా చూశాను. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో నువ్వు ఉండి నిర్దోషిగా
అవునా కదా? పవిత్రుడిగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీవు నపుంసకుడిగా నలగొట్టుకో అన్నాడు. అలా చేసుకున్నాడు యేసుప్రభు. నిజంగా నీకు అంత కోరిక బలంగా ఉండి నేను బయటికి పోతున్నాను, నా ఇంట్లో ఇది లేదు అన్నప్పుడు కూడా నువ్వు బలవంతంగా దాన్ని అనుసుకొని దేవుని రాజ్యంలో నిలబడి అంటున్నాడు. అలాంటి భయంకరంగా తన శరీరాన్ని నలగొట్టుకున్న ఒక యేసు వైపు చూడాలి ఈరోజు. మనుషుల వైపు చూడకండి. ఈరోజు చాలామంది పాస్టర్లకు 2 భార్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, 3 భార్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నోళ్ళని చూస్తున్నాను. వాళ్ళ వైపు మనం చూడొద్దు. ఎవరి వైపు చూడొద్దు? యేసు వైపు మాత్రమే. ఎందుకు చూడాలి అంటే ఇగో ఇలాంటి శరీరము, పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి పాపానికి శిక్ష విధించాడు. అంటే మనం అంటాం చూడు సామెత, ఏంటిది? ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి. అలాగా పాపాన్ని పాప శరీరాకములో ఉండి జయిస్తేనే గొప్పతనం. కానీ పవిత్రమైన శరీరముతో, మహిమగల శరీరంతో వచ్చి పాపాన్ని జయించడం ఒక లెక్క. ఇది అనేక మంది లాజిక్ దొరికిపోతాం మనం. కాబట్టి యేసుక్రీస్తు కూడా, ఆయన శరీరము కూడా పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆ శరీరములో పాపాన్ని జయించాడు. అంటే ఆయన పడ్డ కష్టం ఎంత, ఆయన పడ్డ శ్రమలు ఎంత, ఆయన పడిన వేదన దుఃఖం ఎంత, దాన్ని కనుక మనం ఆలోచిస్తే, అందుకే మీరు యేసును జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకన్నాడు? ఏ మనిషిని జ్ఞాపకం చేసుకోకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసును జ్ఞాపకం చేసుకోవాలా? తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈరోజు చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు మా పెద్ద ఆయన ఇట్లుండే, మా పెద్ద మాటికి ఆయన పేరు చెప్పకుండా ఎవడు ప్రసంగం చేయట్లేదు ఈరోజు. ఎవరి? మనుషులు, సంఘ స్థాపకులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారే తప్ప ఎవరి వైపు చూడమన్నాడు? వాళ్ళ పాస్టర్ని ఒక మాట అంటే వచ్చి కొట్టేటట్టు తయారయ్యారు ఈరోజు చాలామంది భక్తులు. ఏమన్నా మావని అంటావా? మనిషినంటే తట్టుకోలేకపోతున్నారు, యేసుప్రభుని అంటే తట్టుకోగలుగుతున్నారంటే ఎంతటి దీనమైన స్థితికి ఈరోజు క్రైస్తవులు దిగిపోయారో మనం ఆలోచించాలి. ఇది ఎంత ఘోరమో, ఎంత నేరమో ఈ క్రైస్తవులకు, క్రైస్తవ విశ్వాసులకు అర్థం కావట్లేదు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, నా సువార్త అంటే పౌలు బోధించిన సువార్త ప్రకారమే. చూడండి, బా చాలమ్మా, చాలు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యేసును జ్ఞాపకం చేసుకో. దావీదును జ్ఞాపకం చేసుకున్నా నీకేం దొరకదు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నా నీకేం దొరకదు, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా నీకేం దొరకదురా నాయనా. ఈరోజు బోధలన్నీ దావీదులు, యెషయాలు, ఇర్మియాలు ఇవే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ పౌలు బోధించిన సువార్తలో యేసుక్రీస్తున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తున్నాడు. ఆ పౌలు సువార్త ప్రకారంగా సిలువ వేయబడిన యేసును జ్ఞాపకం చేసుకోండి. మన పాపాన్ని జయించగలం, మన శరీరాన్ని జయించగలము, ఈ లోకాన్ని కూడా జయించగలము. అందుకే అంటాడు ఆయన, మీరు భయపడకండి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు నా వైపు చూస్తే, నన్ను ధరించుకుంటే, నా మాటలు విశ్వసిస్తే మీరు కూడా మీ శరీరాన్ని జయించగలరు అన్నాడు. తెలుసా? ఆల్రెడీ జయించారు అని కూడా చెప్పాడు. 1వ శతాబ్దంలో చాలామంది జయించారు కూడా. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం, చిన్నపిల్లలారా నేను ఎరిగి ఉన్నారు కనుక ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక. ఆది నుంచి ఉన్నవాడు ఎవరంటే యేసు ప్రభు. తండ్రి అంటే దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు ఆది నుండి ఉన్నాడు, సృష్టి ఆరంభానికి ముందున్నాడు. ఆయన ఆది సంభూతుడు. సో ఆయనను ఎరగాలి, దేవుడైన తండ్రిని ఎరగాలి. అదే యేసు ప్రభు కూడా చెప్పాడు, నా మాటల యందు విశ్వాసం ఉంచి నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసం ఉంచితేనే మీరు మరణంలో నుండి. అదే చెప్తున్నాడు మళ్ళా ఇదే యోహాను. బా, దేవుని వాక్యము ఎవరి యందు నిలుచుచుంటుందో. యవనస్తులారా ఎందుకన్నాడంటే, యవనస్తులే కదా ఈరోజు చెడిపోయింది. మన బలము మన ఇది ఉన్నప్పుడే కదా
కంట్రోల్ చేయబడలేము మనం. అందుకనే ఆ మాట ప్రయోగించాడు. చిన్నపిల్లలంటే చిన్నపిల్లలు కాదు, స్వభావం. ముసలోళ్ళకు కూడా యవ్వన స్వభావం ఉన్నది, కాదనలేము. కానీ తర్వాత దాని విషయం మాట్లాడదాం. ఓకే, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక అంటే ఆల్రెడీ ఏం చెప్పాడు? దుష్టుని జయించారు అన్నట్టు సంఘంలో ఉన్న చాలామంది. మనం ఎందుకు జయించలేకపోతున్నామంటే మనం యేసుక్రీస్తు ఎవరో ఎరగట్లేదు, మనం తండ్రి ఎవరో మనకు తెలియట్లేదు. తండ్రిని ఎరిగి ఉండాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎరిగి ఉంటే మనం ఈరోజు ఈ లోకాన్ని జయించగలము. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు శరీరాన్ని జయించాడు కనుక మనం కూడా శరీరాన్ని జయించాలి. ఇలా యేసు వైపు చూస్తూ అదే చెప్పాడు కదా చివరికి ఇదే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహం 12:1 ఆవరించి ఉన్నందున ప్రతి భారమును విడిచి, ఎందుకు? మన ప్రభువే విడిచిపెట్టాడు, మనం కూడా విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే ఏమవుతామంట? విశ్వాసమునకు కర్తయు వాడినైనా యేసు వైపు చూచుచు ఉంచబడిన, ఎందుకంటే ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున అలాగే మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను చిన్న మాట అంటే కూడా భరించలేరు. ఎందుకు పుట్టానో నేను, ఎందుకు వచ్చానో కానీ తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ చిన్న మాటను కూడా భరించలేకపోతే పెద్ద పెద్ద మాటలు అన్నిటినీ మనం భరించుకొని మనలో ఉన్న పాపాన్ని జయించాలి అంటే మనం ఆయనను తలుచుకోండి, ఆయన వైపు చూడండి. ఆయన పాపాన్ని జయించాడు, ఆయన శరీరాన్ని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు. ఆయన వైపు చూసిన చాలామంది ఆ శతాబ్దంలో దాదాపు 3వ శతాబ్దం వరకు పరిశుద్ధుల సంఖ్య విస్తరించింది. మొదటి శతాబ్దంలో కనుక మొట్టమొదటి ప్రారంభ సంఘము ఇలా శరీరాన్ని, శరీరాశలను, శరీర కోరికలను జయించిన వారే మొట్టమొదట 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎలా? తమ చెర అమ్మేశారు. ఇప్పుడు దేవుని సంఘంలో కార్యక్రమం ఉందిరా బాబు అంటే కనీసం కొంచెం ఏమంటారు దాన్ని, ఉపకార ద్రవ్యం ఏమంటే జేబులో చేతులు పెట్టి ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. అలవాటు పడదాం. మన శరీరాన్ని జయిద్దామంటే, మన పాపాన్ని జయించాలంటే మనకు ఒక్కటే మందు ఏంటిది? ఒక ఆయన పాట రాశాడు, మనమే పాట రాసినట్టు. యేసు రక్తమే మీ పాపానికి మందు, వేరే ఏది లేదు. అరే రక్తం ఎలా కాపాడుతుంది సార్? ఇప్పుడు మమ్మల్ని రక్తంలో కడుగుతున్నాడని ఒకడు ప్రశ్నించాడు. నిజంగా ఐడియా వచ్చింది నాకు. యేసు రక్తం ఎన్ని బకెట్లు ఉందా, ఎంతమందిని కడిగిందా అని అంటుండే. ఒరే పిచ్చోడా, రక్తము కడుగుతుంది కాపాడుతుంది అంటే నిన్ను రక్తంతో కడగర్రా బాబు. ఆయన రాసిన నిబంధన ఒక మరణ శాసనం ఉంది, అది వీలునామా. ఆ వీలునామాలో ఏమనంటే నా రక్తములో, అవునా కాదా, ఎవరైతే కడగబడతారో అంటే నా శిలువ మరణం ఏదైతే ఉందో, మరణ సమాధి పునరుత్థానములో ఎవరు పాలు పొందుతారో వారందరికీ నా రక్తం వలన విమోచన దొరుకుతుంది అన్నాడు. అంటే ఒక వీలునామా రాసిపోయాడు యేసు ప్రభు. ఈరోజు ఆ వీలునామా ప్రకారంగా ఇందులో ఉంది. ఎంతమంది యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరికీ పాప విమోచన, అవునా కదా, క్షమాపణ, పరలోకం దక్కుతుంది. ప్రొవైడెడ్, కండిషన్ అప్లై. ఆయనలాగా మీరు ఆలోచిస్తే, ఆయనలాగా మీరు ప్రవర్తిస్తే, ఆయన అపోస్తలు చేసినట్టుగా మనం చేయగలిగితే అంతే తప్ప నీకెంత జ్ఞానం తెలిసినా ఎన్ని తెలిసినా నిష్ప్రయోజనం. కాబట్టి జ్ఞానము కలిగి ప్రవర్తించి నిత్యజీవాన్ని సంపాదించుకుందాం. ప్రతి క్షణము యేసు వైపే చూద్దాం. మనకే బాధ వచ్చినా యేసు ద్వారా తండ్రిని
అడుగుదాం కానీ పక్కోళ్ళకి చెప్పకూడదు, ఎవడికి చెప్పకూడదు. ఇది గుర్తుపెట్టుకొని మనం బ్రతికి అనేక మందిని ఈ బ్రతుకులోనికి నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే మేము పాపము చేస్తామని తెలిసి మా శరీరంలో పాపము ప్రవేశిస్తుందని ముందుగానే ఎరిగి ఈ పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు యొక్క యాగాన్ని సిద్ధపరిచి మరి నాయన ఇశ్రాయేలుకి ఇచ్చిన పాపం పండినప్పుడు